రియాలిటీ ఆఫ్ వేరియస్ అసెట్ క్లాస్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద లాస్ట్ 15 ఇయర్స్ పార్ట్ 5కు స్వాగతం. చిన్న మిస్టేక్ అందరూ తరచు తెలిసి కూడా చేసేదే. కానీ ఆ పొరపాటు వల్ల ఏర్పడిన అగాధం ఫీల్ చేయడం ఒక జన్మలో కాదు. అనుకోని అద్భుతాలు జరిగితే తప్ప. ఏ అద్భుతం జరగాలన్నా ధైర్యంగా తీసుకోవలసిన నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. జస్ట్ లైక్ దట్ ఎప్పటికీ ఏదీ కాదు. ప్రయత్నించకముందే పరాజయాన్ని స్వీకరించడానికి సిద్ధపడేవారు ఖచ్చితంగా పరాజితులే. వారు ఎన్నటికీ విజయులు కారు. డార్విన్ థియరీ ఏం చెప్తుందంటే, ఆల్ స్పీషీస్ ఆఫ్ ఆర్గానిజం అరైజెస్ అండ్ డెవలప్ త్రూ ద న్యాచురల్ సెలెక్షన్ ఆఫ్ స్మాల్ ఇన్హెరిటెడ్ వేరియేషన్స్ దట్ ఇంక్రీజ్ ది ఇండివిడ్యువల్స్ ఎబిలిటీ టు కంపీట్, సర్వైవ్ అండ్ రీప్రొడ్యూస్. పరిస్థితులను అనుకూలంగా తనకు తాను మారకపోతే ఏ జీవి అయినా నశించిపోతుంది. అదే పరిస్థితి మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ది కూడాను. లేకపోతే ఇన్ఫ్లేషన్ని కూడా బీట్ చేయదని తెలిసి కూడా, లేదా ఇల్లు తగలబడిపోతుంది, బయటకు వెళ్ళవలసిన అవసరం ఉంది అని తెలిసాక కూడా కదలని వారిని ఏం చేస్తాం? అదే సంగతి ఈ వీడియోల ద్వారా తెలియచేసే ప్రయత్నమే ఇది. ఒకే ఫైనాన్షియల్ కండిషన్స్లో 15 ఇయర్స్ క్రితం ఉన్న ఆ 10 మందిలో ఒకరు జీరో అయిపోతే ఇంకొకరు 9 కోట్లకు అధిపతి. ఇదంతా స్వయంకృత అపరాధం. ఎవరు చేసింది కాదు. ఎవరికి వారు ఏరికోరు తెచ్చుకున్నవే. ఈ వీడియోని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందు ఉన్న 4 వీడియోస్ని తప్పక చూడాల్సిందే. నమస్తే, ఐఎమ్ షేక్ ఫక్రుద్దీన్, రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఏ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ సెల్ఫ్ మాస్టరీ ఛానల్ హెల్త్ అండ్ వెల్త్. 10 మంది ఒకే టైంలో వారి రిటైర్మెంట్ జర్నీ కమెంట్స్ చేశారు. 1.5 దశాబ్దం కాలంలో వారి మధ్యలో ఏర్పడిన పొంతన లేని డిఫరెన్స్కు కారణం వారు తీసుకున్న నిర్ణయాలు. ఒకరు జీరో అయిపోతే మరొకరు 9 కోట్లకు అధిపతి అయ్యారు. ఈ క్యాల్కులేషన్ అన్ని వాస్తవాల మీద ఆధారపడి రూపొందించబడినవి. ఇవి ఎక్స్పెక్టేషన్స్, ప్రొజెక్షన్స్ కాదు, రియాలిటీస్ అని గమనించండి. ఈ చార్ట్లో ఉన్న డీటెయిల్స్ క్లియర్గా గమనించండి. ఎవరు ఎంత రిస్క్ తీసుకోవడానికి ముందుకొచ్చారో అంత రివార్డ్స్ పొందారు. ఎవరు రిస్క్ లేకుండా ఉన్నామనుకున్నారో వారే రియల్గా రిస్క్లో ఉండిపోయారని గమనించగలరు. యువర్ డెసిషన్ డిసైడ్స్ యువర్ డెస్టినీ. అభిషేక్ ఇప్పుడున్న స్టేజ్లో ఉంటానని 15 ఏళ్ల క్రితమే డిసైడ్ అయ్యాడు. ఈరోజు ఉన్నారు. అందరూ ఫ్రెండ్స్ తనలానే ఉండాలని అందరికీ నచ్చజెప్పారు. కానీ కొంతమంది మాత్రమే కొంతవరకు విన్నారు. విన్నవారు విన్నట్టే ఉన్నారు. మనం చూసే అనేక మంది ప్లేయర్స్ అవార్డ్స్, మెడల్స్ తీసుకుంటూ ఉంటారు. ప్రజలు నీరాజనం పొందుతూ ఉంటారు. కానీ వారు ఆ స్టేజ్కు రావడానికి ముందు ఇన్ని రకాల ఒడిదుడుకులు గురి అయి ఉంటారో వారికి తెలుస్తుంది. ఎంతమంది నీ వల్ల కాదు, వేరే ఏదైనా చూసుకోమని అనేక మంది సలహాలు ఇచ్చుంటారు. ఈ రోజు కోసం కలలుగన్న ఆ ప్లేయర్కు ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా తన గోల్ మీద ఫోకస్ చేయబట్టి తాను ఈరోజు అక్కడున్నాడు. అదే పరిస్థితి మన అభిషేక్ది కూడాను. సొసైటీలో తాను చాలా రెస్పెక్టెడ్ పర్సన్ బికాజ్ ఆఫ్ హిజ్ ఫిలాంథ్రఫిక్ యాక్టివిటీ. ఈరోజు తాను ఉన్న స్టేటస్కు రావడానికి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. మనీ ఈజ్ ఆల్వేస్ ఈగర్ అండ్ రెడీ టు వర్క్ ఫర్ ఎనీవన్ హూ ఈజ్ రెడీ టు ఎంప్లాయ్ ఇట్. దీని అర్థం మీ మనీ మీ కొరకు పనిచేయడానికి రెడీగా ఉంటుంది. కానీ మీరు మీ సంపాదన మీద ఎంతగానో సపోర్ట్ చేసే ఎసెట్ క్లాసులో ఇన్వెస్ట్ చేసి మీ కొరకు పనిచేసే విధంగా మలుచుకోవాలి. అలాంటి ఆస్తులనే మీరు కలిగి ఉండాలి. ఆ 10 మంది ఫ్రెండ్స్ మధ్యలో వచ్చిన తేడా వారు తీసుకున్న సేఫ్టీ మెజర్స్ యొక్క రిజల్ట్ మాత్రమే. ఇన్ ఇన్వెస్టింగ్ వాట్ ఈజ్ కంఫర్టబుల్ ఈజ్ రేర్లీ ప్రాఫిటబుల్ అన్నారు రాబర్ట్ ఆర్నాల్డ్. ఎవరైతే చాలా సేఫ్ అనుకున్నవారు నిజంగా సేఫ్టీ నెట్ నుండి బయటకు తెలియకుండానే తోయబడతారు. మరికొంతమంది జరిగిపోయిన మిస్టేక్ తెలుసుకోలేరు. ఒకవేళ తెలుసుకున్నా తనకు అంత ఎక్కువ మనీ అవసరం లేదని తనకు తాను సర్దుకుంటారు, చెప్పుకుంటారు. సర్టన్లీ మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్, బట్ ఎవ్రీథింగ్ నీడ్స్ మనీ అని మరవకండి. కొందరు అడుగుతారు, అవును లాస్ట్ 15 ఇయర్స్ ఓకే, నెక్స్ట్ 50 ఇయర్ పరిస్థితి ఎలా ఉంటుంది అని. ఎవరికీ తెలియదు. ఎవరైనా ఏదైనా చెప్పారంటే గెస్ చేయడమే. ఇంతకంటే బాగుండొచ్చు, ఇంతకంటే అడ్వర్స్ రిజల్ట్స్ రావచ్చు. కానీ వాస్తవం
గత 45 సంవత్సరాల్లో మన దేశంలో ఇండెక్స్ ఆన్ యావరేజ్ 15% సిఏజీఆర్ జనరేట్ చేసింది అని గమనించండి. ఎవ్వరు మన దగ్గరున్న మనీ మొత్తం తీసుకుపోయి ఏదో ఒక ఎసెట్ క్లాస్‌లో పెట్టేయమని చెప్పరు. కానీ డైవర్సిఫై చేయవలసిన అవసరాన్ని తెలుసుకోవాలి. మన కేస్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. అదే 50,00,000 మనం తీసుకున్న అన్ని ఎసెట్స్‌లో ఈక్వల్‌గా డైవర్సిఫై చేస్తే ఎలా ఉంటుందో గమనించండి. ఎవరైనా ఒక్కసారిగా 50,00,000 రూపాయలు ఒకే ఎసెట్స్‌లో పెట్టాలి అంటే, ఒకే ఎసెట్ క్లాస్‌లో పెట్టాలంటే భయంగా ఉండొచ్చు. కానీ దాన్ని డైవర్సిఫై చేసుకోవచ్చు కదా! డైవర్సిఫై చేసుకోవడం అంటే మనం అనుకున్న 10 కేసెస్‌లో ఈక్వల్‌గా 10% చొప్పున పెట్టుకుంటూ వెళ్ళామనుకోండి. అదెలా ఉంటుంది? అంటే ఈచ్ ఎసెట్ క్లాస్‌లో ఇన్‌స్టెడ్ ఆఫ్ 50,00,000 రూపీస్ వి ఆర్ ఇన్వెస్టింగ్ 5,00,000 రూపీస్. అలా ప్రతి క్లాస్‌లోనూ 5,00,000 రూపీస్ చొప్పున 50,00,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మనకు ఓవరాల్‌గా అంటే అక్కడ మన రిస్క్ డైవర్సిఫై అవుతుంది. మన రిస్క్ అంతగా ఉంది అనే భయం మనకు తగ్గిపోతుంది. అలా చేసినప్పుడు ఎంత వచ్చిందో చూడండి, చార్ట్‌లో చూడండి. 2,98,37,012 ప్రతీదీ మనకు ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ చేసాం. టోటల్‌గా మనం పెట్టిన 50,00,000 కాస్త 2,98,00,000 అదే కాను వేరే క్లాస్ ఎసెట్ క్లాస్‌లో మనం పెట్టినప్పుడు ఏమైంది? చాలా చాలా తక్కువ అవ్వడం జరిగింది. అందువల్ల డైవర్సిఫికేషన్ కూడా అవసరం అనేది గుర్తించాలి. డైవర్సిఫికేషన్‌లో ఇక్కడ ఇంకొక విషయం చెప్పవలసిన అవసరం ఉంది. ఇక్కడేంటంటే మనం ఇన్ఫ్లేషన్ కూడా తీసుకున్నాం. ఇన్ఫ్లేషన్ 6% గనక అయ్యుంటే యాక్చువల్‌గా ఏంటంటే మన ఇండియన్ యావరేజ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ 7.5%. కానీ లాస్ట్ 15 ఇయర్స్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 5.93% ఉంది. అది యావరేజ్ 6% తీసుకొని వెళ్తూ ఉంటే మనకు రూ. 1,19,82,771 అయితే మనం 15 ఏళ్ల క్రితం ఉన్న 50,00,000తో ఈక్వల్‌గా మన దగ్గర ఉండదు. అంటే దాని మీద వచ్చేదే మనకు గెయిన్ అన్నట్టు గుర్తించాలి. మనం ఏవైతే అసెట్స్ ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే డిపాజిట్స్ ఎట్ సోర్స్ ఎవ్రీ ఇయర్ మీరు డ్రా చేసినా చేయకపోయినా సరే దాంట్లో నుంచి టీడీఎస్ రికవరీ అయిపోతూ ఉంటుంది. అదర్ అసెట్స్ పీపీఎఫ్‌లో మాత్రం 0 టీడీఎస్ ఉంటుంది. ఎప్పుడు ఏ స్టేజ్‌లో అయినా సరే గోల్డ్ గానీ, రియల్ ఎస్టేట్‌లో 20% ఎట్ ద టైమ్ ఆఫ్ సేల్ చేసినప్పుడు ఉంటుంది. గోల్డ్ కూడా సేల్ చేసినప్పుడు ఉంటుంది. అదే మనకు వేరే ఈక్విటీ లింక్డ్ స్కీమ్స్ ఏదైనా సరే ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తే ఎట్ ద టైమ్ ఆఫ్ రిడీమ్ చేసినప్పుడు మాత్రమే 12.5% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద కట్టవలసిన అవసరం ఈరోజు ఉన్నది. ఈ విషయాలు గమనించి డైవర్సిఫికేషన్ చేసుకుంటే మనం రిలేటివ్‌గా సేఫ్టీ ఉంటాం. ఎక్కువ రిస్క్ తీసుకోకుండానే కొంచెం మనకి రేంజ్‌కి తగ్గట్టు మనం చేసుకుంటే అన్ని రకాలుగా బావుంటుందని గుర్తించవలసిన అవసరాన్ని ఇక్కడ ఉన్నది. ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ ఎలా పడుతుంది మన మీద అనేది అన్ని రకాలుగా తెలుసుకోవాలి. అది మన పర్చేసింగ్ పవర్‌ని తగ్గిస్తుంది. మన కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. సేవింగ్స్ వాల్యూని తగ్గిస్తుంది. మన అవసరాలను తగ్గించుకునే విధంగా మనల్ని మలుస్తుంది. ఫైనల్లీ ఫిక్స్డ్ ఇన్‌కమ్ ఇన్వెస్ట్‌మెంట్స్ మీద ఘోరంగా దెబ్బతీస్తుంది. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నా మీకు సహాయపడేదిగా ఉండడం తథ్యం. వారన్ బఫెట్ అంటారు, "రిస్క్ కమ్స్ ఫ్రమ్ నాట్ నోయింగ్ వాట్ యూ ఆర్ డూయింగ్." మనం ఏమి చేస్తున్నామో తెలియనప్పుడే రిస్క్ జరిగిపోతుంది అన్నది గమనించండి. ఈ వీడియోలోని కంటెంట్ నచ్చితే తప్పక లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కొరకు గంట సింబల్‌ని తప్పక నొక్కండి. మీకు పర్టిక్యులర్‌గా ఏదైనా టాపిక్‌పై ఎడ్యుకేటివ్ అండ్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి. మేము మా తదుపరి వీడియోలో రూపొందిస్తాం. ఇక్కడ దాకా చూశారంటే మా ఛానల్‌లోని ఇన్ఫర్మేషన్ నచ్చిందనుకుంటాను. ఫర్దర్ ఇంప్రూవ్‌మెంట్ కొరకు గైడ్ చేయండి. తప్పక ప్రయత్నిస్తాం. వీడియోలో ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్‌ని ఎంచుకోవడానికి కారణం అది నంబర్ 1 మ్యూచువల్ ఫండ్ ఆఫ్ ఇండియా అని అవ్వడమే. నాట్ ఏ రికమెండేషన్. కాంటాక్ట్ యువర్ ఫైనాన్షియల్ ప్లానర్ బేస్డ్ ఆన్ యువర్ రిస్క్ అపెటైట్. హి విల్ హెల్ప్ యూ టు అచీవ్ ఆల్ యువర్ గోల్స్ ఇన్ హ్యాసల్ ఫ్రీ మేనర్. గెట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సూన్. థాంక్స్ ఫర్ యువర్ టైమ్. జై హింద్. జై భారత్.